అమ్మ తల్లి, ఏమైందమ్మా నీకు? ఎందుకమ్మా ఆపకుండా గంట కొడుతున్నావు? ఏం కావాలి నీకు? రక్షణ స్వామి, మా త్రిపుర వంశానికి రక్షణ కావాలి. చూడండి స్వామి, ఆ అఖండ దీపం ఎలా కొండెక్కిపోతుందో. అంటే అది మా త్రిపుర వంశంలో ఎవరికో ఒకళ్ళకి ఆపద కలగబోతుందన్న సంకేతం స్వామి. అయ్యో, అలాంటిదేం లేదమ్మా. దీపం గాలి కొండెక్కుతోంది. లేదు స్వామి, గాలి ఎప్పుడు అలాగే ఉంది. కానీ దీపం కొండెక్కపోతుందంటే ఏదో ఆపద ముంచుకొస్తుంది. ప్రాణాపాయానికి ఈ సంకేతం స్వామి ఇది. మా త్రిపుర ప్రాణాలు పోయే ముందు కూడా ఇదే సంకేతం. నేను ప్రాణాలతో ఉన్నది ఆ వంశాన్ని ఆపద నుంచి దూరం చేయడానికి. ఆపద పాలవుతుంటే చూడ్డానికి కాదు స్వామి, చూడ్డానికి కాదు. ఆ దీపం మళ్ళీ మామూలుగా వెలిగేదాకా ఏ కీడు లేదన్న సంకేతం కావాలి. అప్పటి వరకు ఈ గంట మోగుతూనే ఉంటుంది. ఆపమ్మా, ఆపు. నా ప్రాణాలు పోయే వరకు మోగిస్తూనే ఉంటాను. డాక్టర్, ఎక్కడ దాకా వచ్చారు? ప్లీజ్ త్వరగా రారా. తాగిస్తే ఇద్దరు క్షణాల్లో లేచి కూర్చుంటారు. ఆగుమే, ఏవో 4 పిచ్చాకులు నూరి పసరు తాగిస్తే నా బిడ్డ లేచి కూర్చుంటాడా ఏమి? లేదు పెద్దమ్మా, ఈ పసరు పనిచేస్తుంది. అవసరం లేదు మే, డాక్టర్ ఫోన్ చేసి ఉంటారు కదా, వస్తారులే. ఆ పిచ్చాకు పసరు తాగి నా బిడ్డకి ఏమైనా అయితే? ఏమి కాదు పెద్దమ్మా. మొన్న బయటికి వెళ్ళినప్పుడు వదిన యాకుల్ని చూపించి పాము గాని తేలు గాని కరిచినప్పుడు పసరు తీసి తాగిస్తే విషానికి విరుగుడుగా పనిచేస్తుందని చెప్పింది. ఇది ఆనంద్ బాబు మామయ్య చెప్పిన ఆయుర్వేద చిట్కా అంట. తాగిస్తే అన్నయ్య వదిన లేస్తారు పెద్దమ్మా. అవే ఆకులా? బాగా గుర్తున్నాయా? గుర్తున్నాయి నాన్న, మనింటి పెరటి మొక్క ఆ మాత్రం గుర్తుండదా? అయితే పట్టించమ్మా. వాళ్ళు లేవడమే మనకు ముఖ్యం. అప్పటికీ లేవకపోతే ఈ లోపు డాక్టర్ వచ్చేస్తారు. పట్టించు. శివ, లేనన్నా. శివ, 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 వదినా, శివ, శివ, రే శివ. వదిన కాళ్ళు కదిలించాడు, చలనం వచ్చింది. శివ, 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 శివ. అమ్మా తల్లి, ఆపు తల్లి. చూడు, నువ్వు కోరుకున్నట్టే ఆ అఖండ దీపం మామూలు స్థితికి వచ్చింది. నువ్వు ఉన్నావు స్వామి, నువ్వు ఉన్నావు. మా త్రిపుర వంశానికి నువ్వే అండా. స్వామి, కీడు తొలగిపోయింది. మా వాళ్ళ ప్రాణాలు నిలబడ్డాయి. అమ్మా, నువ్వెవరో, నీ వాళ్ళెవరో, వాళ్ళకొచ్చిన కీడేంటో నాకు తెలియదమ్మా. కానీ నీ ఆవేదన, ఆ అఖండ దీపం ఇచ్చిన సంకేతం చూస్తుంటే ఆ స్వామి నీ గోడు విన్నట్టుగా ఉంది. నీ వాళ్ళందరూ క్షేమంగా ఉంటారమ్మా. అవును స్వామి, ఆ స్వామి ఎప్పుడూ మమ్మల్ని కాపాడుతూనే ఉంటారు. శివ, 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 లేనా? లే.
శివ నాన్న ఎలా ఉంది నాన్న? ఎట్లుండదప్పా? బాగానే ఉందమ్మా. నీకేమైతాదోనని ఎంత భయపడిపోయినానో తెలిసినా, నిన్నెట్టా చూసి ప్రాణం పోయినట్టు అనిపించిందప్పా. ఇప్పుడు నాకేం కాలేదు కదమ్మా. ఈశ్వరికి ఏమైంది? ఈశ్వరి, 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 కళ్ళు తెరు. ఈశ్వరి, 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 నీకు పాము కరిస్తే నోటితో విషం మొత్తం తీసేసింది. ఆ విష ప్రభావం వల్ల తను స్పృహ కోల్పోయింది. అలా నోటితో విషం తీస్తే ఇలా అయిపోతారా? ఆ విషయం తెలిసే ఉంటుంది కదా. తెలిసి కూడా ఎందుకు ఇలా చేసింది? ఈశ్వరి, ఈశ్వరి, లే ఈశ్వరి. వీడేంది దానికోసం అట్ట అయిపోతా ఉండాడు? విషం తీసినాదని జాలి పడతాడా, లేక మనసులో ఇష్టమేమన్నా బుట్టుకొచ్చినాదా? ఈశ్వరి, ఈశ్వరి, కళ్ళు తెరు. ఈశ్వరి, ఈశ్వరి, ఏం కాలేదు కదమ్మా? ఈశ్వరి, ఆ, లే లే. అమ్మా ఈశ్వరి, నీకేం కాలేదు కదా? నాకేం కాలేదత్తయ్యా. ఇదిగో నువ్వు విషం మొత్తం తీసేసావు కదా, కోలుకున్నాడు. పిచ్చా నీకు? నోటితో ఎవరైనా విషం తీస్తారా? నీకేమైనా అయితే? తను నీ భార్యరా. భర్త ఆపదలో ఉంటే తనకేదన్నా అవుతుందని చూస్తూ ఊరుకుంటుందా? అదేం కాదు, వదిన గాలిపటం తెమ్మని అడగడం వల్లే అన్నయ్య పుట్ట మీదకి ఎక్కాడు, పాము కాటేసింది. ఎక్కడ ఆ నింద వదిన మీదకొస్తుందోనని అన్నయ్యని కాపాడింది. అరవిందా, ఏం మాట్లాడుతున్నావు అర్థం లేకుండా? అవును, అది కరెక్ట్ గానే చెప్పుండాది. నా బిడ్డకి ప్రమాదం జరగడానికి కారణం నువ్వే. లేకుంటే పొట్టెక్కేటోడు కాదు, పావు కా ఈశ్వరి మాటలు లెక్క చేసి ఉండేవాడే కాదు. అబ్బా ఆపండి బాబాయ్. ఎవ్వరూ కారణం కాదు, నేనే గాలిపటం పట్టుకోవాలన్న కంగారులో పుట్టని కూడా చూడకుండా కాలు పెట్టేశాను. ఇందులో ఈశ్వరి తప్పైతే అస్సలు లేదు. నేను తనని గెలవాలని పంతంతో పరిగెడితే తను విషం తీసి నా ప్రాణాలు కాపాడింది. ఈ విషయంలో తనని మాత్రం ఎవ్వరూ ఏమీ అనొద్దు. ఇక్కడ దాన్ని అనేదాన్ని నేనొక్కదాన్నే అంటే నాకే చెప్తాండా. దానివైపు బాగానే దూకుతాండాడే. చెప్తా. ఈరోజు భోగి కదా, భోగి పళ్ళు పోయించండి. ఆయుష్తో ఆరోగ్యంగా ఉంటారు. భోగి పళ్ళు చిన్నపిల్లలకి పోస్తారు కదా ఈశ్వరి. వాడు మాకు ఎప్పటికీ చిన్నపిల్లాడే బసవమ్మా. అయినా చిన్నప్పుడు ఎప్పుడూ వాడికి భోగిపళ్ళు పోయలేదు. అయితే ఆ లోటు కూడా ఎందుకు, ఇప్పుడే పోసేద్దాం అత్తయ్య. స్వామి, ఆకలేస్తోంది, ప్రసాదం ఉంటే పెడతారా? అయ్యో, ఇంకా పూజ పూర్తవలేదమ్మా. ప్రసాదం ఏమైనా ఇద్దామంటే ఈరోజు భక్తులు కూడా ఎవరూ లేరు. ఈరోజు ఊళ్ళో ఎవరో పెద్దింటి వాళ్ళు భోజనాలు పెడుతున్నారట. అందరూ అక్కడికే వెళ్లారు.
మంచి భోజనం పెట్టి బట్టలు కూడా పెడుతున్నారట. ఇన్నాళ్ళు గుళ్ళో ప్రసాదంతోనే కాలం గడిపావు. పెద్దవాళ్ళింట్లో భోజనాలంటే పంచభక్ష్య పరమాన్నాలే ఉంటాయి. కడుపు నిండా భోజనం చేసి కొత్త బట్టలు తెచ్చుకో. వెళ్ళమ్మా, వెళ్ళమ్మా. ఈ గుడి తప్ప నాకేమీ తెలియదు స్వామి. నేనెలా వెళ్ళను? పెద్ద కష్టమేం కాదమ్మా. ఇలా నేరుగా ఊళ్ళోకెళ్తే పెద్దింట్లో భోజనాల సందడి కనిపిస్తుంది. ఏ ఇంట్లో అయితే ఎక్కువగా వచ్చిపోయేవాళ్ళు ఉంటారో అదే ఇల్లు. వెళ్ళమ్మా. అలాగే స్వామి, అలాగే. ఎవరూ కనిపించడం లేదు. నాకేమో ఆకలేస్తుంది. ఏం చేయాలి? అయ్యా, ఇక్కడేమో ఎవరో గొప్పింటోళ్ళు అన్నం పెట్టి బట్టలిస్తున్నారట కదయ్యా. ఎక్కడో చెప్తారా? ఆకలేస్తోంది. ఈరోజు భోజనాలంటే మా ఊరి జమీందారు గారింట్లో పెడుతున్నారు. ఇదిగో తిన్నగా పోయి కుడిపక్కకు తిరిగితే రెండో సందు. అక్కడ చాలా హడావిడి ఉంటుంది. అలాగా, వెళ్తానయ్యా. చూడ్డానికి పిచ్చోళ్ళలా ఉంటారు గాని ఊళ్ళో ఎక్కడ ఎవరు అన్నాలు పెడుతున్నారో, ఎవరు దానాలు చేస్తున్నారో బాగా తెలిసిపోతాయి. ఒకప్పుడు త్రిపురాంబ వెలుగులో బ్రతికిన ఈ బ్రతుకు ఈరోజు అన్నానికి చేతులు చాస్తోందంటే ఆ వంశం కోసం ప్రాణాలు నిలుపుకోవాల్సిన అవసరమే తప్ప ఈ ప్రాణాల మీద వ్యామోహంతో కాదు. ఎందుకమ్మా ఇవన్నీ? నేనేమన్నా చిన్నపిల్లాడినా? నువ్వు మా కంటికి ఎప్పుడూ చిన్నపిల్లాడివే నాన్నా. అవునత్తయ్య, బాగా చెప్పారు. ఎప్పటికీ చిన్నపిల్లాడే. నాన్నా, నువ్వు నిండు నూరేళ్ళు ఇలాగే సంతోషంగా ఎన్నో పండగలు జరుపుకోవాలని కోరుకుంటున్నాను. అవునండి, మిమ్మల్ని చిన్నప్పుడు ఎత్తుకుని ఆడించి పాడించిన చేతులకి మీరెప్పటికీ చిన్నపిల్లాడే. ఏంది మా ఇది? శుభమా అంటూ పండగ జరుపుకుంటా ఉంటే నట్టింట్లో కూర్చుని ఏడుపుల పెడపప్పులు ఏమి? అయినా నిన్ను ఇంట్లోకి రానిచ్చాను చూడు, నాది బుద్ధి తక్కువ. అంతగా బాధ అనిపిస్తే పోయి ఓ మూల కూర్చుని ఏడుపో. అమ్మా, అమ్మా! ఇక్కడే భోజనాలు పెడుతున్నారు.
అమ్మా ఏంటమ్మా ఇది? ఊరుకో. రా అమ్మా వెళ్దాం, రా. ఏంటత్తయ్య ఇది? అమ్మాజీ అత్తయ్య సంగతి మీకు తెలుసు కదా. తెలిసి కూడా మీరు ఇలా బాధపడితే ఎలా? రండి వెళ్దాం. బయట అన్నదానం కూడా జరుగుతుంది. వద్దులేమ్మా, నేనొస్తే మళ్ళీ అమ్మాజీలా మాట్లాడి నన్ను అందరిలోనూ అవమానిస్తుంది. నేనవి పడలేను. మీరు వెళ్ళండి అమ్మా. అమ్మా నా మాట వినమ్మా. నా మాట వినండి, వెళ్ళండి. వెళ్ళండి అమ్మా. అయ్యో ఏమండి 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 ఏయ్ పెద్ద ఆవిడ కళ్ళు తిరుగుతున్నట్టున్నా, ఎవరైనా మంచినీళ్ళు తీసుకున్నాండి. అమ్మా ఏం కాదు, ఇగోండి మంచినీళ్ళు తాగండి. ఏమైందిరా? ఎవరో పెద్ద ఆవిడన్నయ్యా, పాపం కళ్ళు తిరిగినట్టున్నాయి. ఏంటమ్మా? ఏం లేదు మావయ్య, మీ అబ్బాయి గారికి భోగి పళ్ళు పోస్తున్నారు. మీరు కూడా రండి. పదన్నయ్య. ఎందుకు నాకు ఇలా అనిపించింది? అమ్మా అక్కడ భోజనాలు పెడుతున్నారు, వెళ్ళమ్మా. అమ్మా ఇటెక్కడికి? భోజనం అయ్యా. భోజనాలు అక్కడ పెడుతున్నారు, రండి రండి. పోండప్పా, మన చేతులతో వడ్డిస్తేనే మనకు పుణ్యం వచ్చేది. పోయి వడ్డించండి. శివ పొండిమే. అందరూ తృప్తిగా కడుపు నిండా తినండప్పా. ఎవరు మొహమాట పడాల్సిన పనిలే. రాక్షసే, ఇదా రాక్షసి గొంతే, ఆ రాక్షసి గొంతే.
ఇది ఏ రాక్షసుండే ఇల్లా నా త్రిపురను పొట్టన పెట్టుకుని ఇది ఇక్కడ భోగభాగ్యాలు అనుభవిస్తోందా? ఇది ప్రాణాలతో ఉండడానికి వీలేదు. చంపేస్తాను చంపేస్తాను చంపేస్తాను. భోజనం చేయకుండా లెగుస్తావేంటమ్మా? కూర్చో, తొందర ఎందుకు? కూర్చో. లేదు, ముందు ఒకరికి పిండం పెట్టి ఆ తర్వాత కూడు తింటా.